ప్రేమ ఎంత మధురం. ప్రియురాలు అంత కఠినం అనుకునేవారు నిన్నటి తరం. ప్రేమ ఎంత మధురం. ప్రియుడు ప్రియురాలితో చాలా కష్టం అనుకుంటున్నారు ప్రస్తుత యువత. అటువంటి యూత్ ఆడియన్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా ట్రూ లవర్. గుడ్ నైట్ అనే తమిళ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మణికందన్. సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ గౌరీప్రియ తెలుగమ్మాయి. తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా ఎప్పుడూ చాలా చిరాగ్గా ఉంటాడు అరుణ్ మణికందన్. తండ్రి మీద కోపం, తల్లి మీద ప్రేమ కంటే ప్రేమించిన దివ్య శ్రీ గౌరీ ప్రియ మీద అనుమానం ఎక్కువ అరుణ్కి. తను ఎక్కడికెళ్లినా తనకి చెప్పి వెళ్ళాలి అని ఆంక్షలు విధిస్తుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి ఫ్రీడమ్ తానే ఇవ్వాలి అనుకునే కుంచిత స్వభావం గల అరుణ్ని వీలైనంత వరకు భరిస్తుంది దివ్య. కాని ఒకానొక పాయింట్లో బరస్ట్ అయిపోయి బ్రేకప్ చెప్పేస్తుంది. అరుణ్ తన మెంటల్ ప్రెజర్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్లో ఈ బ్రేకప్ను ఎలా తీసుకోగలిగాడు? చివరికి అరుణ్దివ్యల ప్రేమ ప్రయాణం ఏ తీరానికి చేరుకుంది? మణికందన్ క్యారెక్టర్కు యూత్ ఆడియన్స్ విశేషంగా కనెక్ట్ అవుతారు. అతడు ఆ పాత్రలో ఇమిడిపోయిన తీరు బాగుంది. అతడి కళ్లల్లో కోపం, చిరాకు, అలసత్వం ప్రేక్షకులు కూడా అనుభవిస్తుంటారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన శ్రీ గౌరీప్రియ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెరపై ఒదిగిపోయింది. తన లవర్ పైత్యాన్ని సహిస్తూ అతడి మంచి కోసం తాపత్రయపడే సగటు ప్రేమికురాలిగా ఆమె క్యారెక్టర్కు అమ్మాయిలు బాగా రిలేట్ అవుతారు. ఇప్పటివరకు వచ్చిన చాలా ప్రేమకథల్లో అమ్మాయిలదే తప్పు అనేట్లుగా చూపిన ప్రొజెక్షన్కు విసిగిపోయిన అమ్మాయిలు ఈ చిత్రానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సహాయ పాత్రల్లో కనబడిన నటీనటులందరూ ఆకట్టుకున్నారు. దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ప్రస్తుత తరం యువకులు, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో బాగా ప్రొజెక్ట్ చేశాడు. టాక్సిక్ లవ్ రిలేషన్స్లో తప్పు ఎవరిది అనేదానికంటే ఎవరు ఎక్కువ బాధపడుతున్నారు అనే పాయింట్ను బాగా హైలైట్ చేశాడు. అమ్మాయికి స్వేచ్ఛనిస్తున్నాను అని గర్వపడే మగజాతి ఆణిముత్యాలకు చెంపపెట్టులా ఉంటాయి కొన్ని సన్నివేశాలు. కాకపోతే మరీ బ్యాడ్గా చూపించకుండా చివర్లో హీరో బాగా సెటిల్ అయినట్లు